కర్మ మార్గము విడరాని కాలిబాట, కర్మ మార్గము విడరాని కాలిబాట, భక్తి మార్గము సులువైన బండిబాట, జ్ఞానమన విమానయానము కదే, సత్యమైన బాట ఈ సాయి మాట. కర్మ మార్గము కర్మ మార్గము కర్మ మార్గము విడరాని కాలిబాట. The path of action is the one that one has to walk the distance like a pedestrian. భక్తి మార్గము సులువైన బండి బాట. The path of devotion is easy as you can travel in a cart, in a bullock cart. జ్ఞాన మార్గము జ్ఞానమన విమానయానము కదే. The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane. విద్యార్థులారా, Students, ప్రాచీన కాలము నుండి కర్మోపాసన జ్ఞానముల యొక్క విషయమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు. since ancient times, people have been deliberating, arguing amongst themselves which of the three paths is great. The path of action, the path of devotion, and the path of wisdom. They could not decide. కానీ విశాల హృదయులైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే. In fact, the broad-minded people, if they investigate and inquire, they will find that the goal is one, though there are three paths. మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే. Though these three names and forms are different, but the destination is one and the same. కర్మోపాస జ్ఞానములు మూడింటి కూడాను త్రివేణి సంఘమని భావిస్తూ వచ్చారు ప్రాచీనులు. The ancients considered the path of action, devotion, and wisdom as the Trinity, Triveni Sangama. భక్తి అనగా యమునా నది. Devotion is river Yamuna. ఇది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి యొక్క తత్వము. It's pure, unsullied and selfless. కర్మ అనగా గంగా నది. Action is Ganges. శరీర మాధ్యం కలుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి. All the actions that we undertake with this body should be sacred. కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి. This path of action will certainly take you to wisdom. కనుక ఈ యమున గంగా అనేటువంటి కర్మోపాసనలు రెండు కూడాను బాహ్యంగా కనిపిస్తుంటాయి. Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible. కర్మ భక్తి ప్రభావములు రెండు కూడాను మానవుని యొక్క ఆచార విచారముల చేత మనకు స్పష్టమవుతూ ఉంటాయి. Action and devotion are very well seen because of the practices and paths adopted. కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది. But the wisdom is an inner current like that of the river సరస్వతి Saraswati. కనిపించదు. Saraswati is not కనుక seen. జ్ఞానమునకు ఒక రూపము లేదు. Wisdom has no form. జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత
అవ్యక్తమై ఉంటుంటాది. It is contained, ingrained within the tradition and the practices adopted. ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు. It's the one that originates, emanates, but does not express. సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానం పైననే ప్రసరింపచేస్తుంది. All actions proceed towards this wisdom. దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు, Action is like a flower. ఉపాసన అనేటువంటిది పిండికాయ వంటియు అనియు, Worship is a tender fruit. జ్ఞానము ఫలం వంటిదనియు, Wisdom is a ripe fruit. పుష్పం లేక కాయ కాలేదు, కాయ లేక ఫలం కాలేదు. Without flower, there cannot be a tender fruit, much less మూడింటి a యొక్క ripe fruit. పరిణామములు వేరు వేరైనప్పటికీ దీని యొక్క గమ్యం ఒక్కటే, Though these three transformation steps, stages are దీని there, సత్యం ఒక్కటే, the transformation is one, truth is one. దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటే. Its purpose is also one and the same. కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు. Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either. ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ. చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం. Action is undertaken so as to purify heart. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. శారీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు, మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం. The Vedanta teaches the simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm. With all that is pure, that gives us wisdom. దీనినే త్రికరణ శుద్ధి అని కూడా చెప్తూ వచ్చారు. This is called Trinity or Trikarana Shuddhi. అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు. He is the true human if he has got this purity The of the proper three. study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే. యాక్షనే కర్మ మార్గము. Therefore, this kind of harmony of thought, word and deed is the proper study of mankind is man. ఉచ్చరించటమే ఉపాసనా మార్గము. The declaration, what we say, is the path of సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము. the ultimate being the one of wisdom. సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ. Therefore, basing on thought we say, later we resort to action. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించటమే నిజమైనటువంటి మానవత్వము. True human quality lies in understanding the spirit behind the three. ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములన్నింటి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు. People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom. పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమణగే మానవులందున ఇదియే చిత్రమంచు నుడివే సాయి, ఇదియే చిత్రమంచు, ఇదియే చిత్రమంచు నుడివే సాయి. Because of this ignorance or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God. It is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares. ఈనాటి మానవుడు ఏమి ఉచ్చరించుచున్నాడో, ఏ పలుకులు పలుకుచున్నాడో తనకే తెలియదు. What modern man speaks, he doesn't know himself. ఇది పాప భీతియా
లేక దైవ ప్రీతియా లేక సంఘ నీతియా అనేటువంటి ఒక నిర్ణయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society. ప్రతి పలుకు కూడాను ఒక సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి. Every word that one utters should be full of truth. జిహ్వే రసగ్నే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హే జిహ్వే నాలుక, నీవు సత్యమును పలికేటువంటి నాలుక, నీవు మృదుమధురమైనటువంటి నాలుక, నీవు శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుక చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు. O tongue, you are the one of truth. You can talk so sweetly. You are the one of peace. Because of you only one realizes divinity. దీనిని భగవద్గీత ఎదుగుడను అన్వుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. అన్వుద్వేగకరం వాక్యం, మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు. We should not speak any word with full of agitation or ఇది emotion. సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి. It should be one of truth. ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి. It should be pleasing unto others. ఎదుటి వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు. It should not hurt anyone around. అసంతృప్తిని కలిగించకూడదు. It should not dissatisfy anybody. అది ఏ సత్యము. That is truth. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి. Speak truth. ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు. Because it's not going to be accepted, never utter a lie. ఈ సత్యాసత్యములు రెండింటిని కూడాను విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడాను మంచిదే కానీ అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు. It's rather better to observe silence when we cannot speak truth, when we cannot distinguish between truth and కనుక falsehood. కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే. Therefore, the aim of these three paths is అది one ఏ and the same. దివ్యత్వమునకు పవిత్రతకు సరి అయినట్టి సోపానం. That's only the ladder with the different steps for discrimination. ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం. It's only through the action we undertake so many activities along the path of righteousness. గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు. But we're not understanding the destination, the aim. ఇప్పుడు కాదు కానీ పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లోపల కూడాను ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి. In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class. అయితే ఈ దేహమునికి ఇప్పుడు 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు. Though age of Bhagavan, the body age is 70, but he has no experience in railway అనేక travel. మంది రైల్లో కూర్చుంటే అటు ఇటు ఊగుతుంది అని చెప్తుంటారు. అది చూడాలని నాకు ఆశ. Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track. కానీ దానికి ఒక కాలం వస్తుంది. Because the time is ahead anyway. ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. There is third class compartment. ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది. We are put to a lot of inconvenience and suffering when we sit దీంట్లో in third class. ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు. You find so many people there ఇది in third అంత class. కంఫర్టబుల్ గా ఉంటుండదు, అంత అనుకూలమైనటువంటి ప్రయాణం కాదు. Travel in third class compartment is not that comfortable కొంచెం and convenient. కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము. It's very difficult to travel. ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును, కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు. You will have a sitting place in second class compartment, but you cannot sleep. ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు. First class, you can roll as you feel. అయితే ఈ మూడు పెట్టెలు కూడాను
ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి. However, all these three compartments go to the same station. ఇంతే కాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు. There are other examples too. ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయటము ఒకటి. Traveling by ordinary train or passenger train is one type. నీవు ధర్మవరంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటాది. When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad. కానీ ఈ ధర్మవరంలో ఎక్కినటువంటి ట్రైన్ ద్రోణాచలంలో మారవలసి వస్తుంది ఇంకో ట్రైన్ కు. However, you may have to change there at that junction Dronachalam. ఇది కొంతవరకును ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అని ఒక దగ్గర ఎక్కి మరొక దగ్గర దిగి సామాను తిరిగి నింపుకొని తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది. This is travel by passenger train or an ordinary train where you have to change, shift to another train there. రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్. Second type, through carriage. ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు. On the other hand, if you sit there in a through carriage, the railway department will connect this carriage to any other train. ఇంకా మొదటి తరగతికి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్. But however, it's a through train direct. త్రూ ట్రైన్ జ్ఞానము. The train that takes you directly to త్రూ destination is wisdom. కంపార్ట్మెంట్ ఒక భక్తి. Through carriage is devotion. ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన. Travel by passenger train is కనుక path of కర్మ action. మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి. In the path of action, there are certain obstacles on the way. ఉపాసన మార్గం లోపల కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి. In the path of worship, there's comfort and inconvenience. జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు. In the path of wisdom, there are no problems. కారణం ఏమిటి? Why? అది ఒక్కటే తత్వము. Because it's only one. అద్వైత దర్శనం జ్ఞానం. ఏక Non-dualism. దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము. Wisdom is non-dual. అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన. That which is dual is devotion. భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మోపాసన. The diversity is the path of action. అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము. Unity in diversity is wisdom. ఏకత్వంలోని అనేకత్వమే భక్తి. Multiplicity in unity is devotion. కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూచేటువంటిదే కర్మ. Unity and diversity are viewed different. That is path of action. కనుకనే కర్మ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. Therefore, action is most important. ఈ first. కర్మ చేతనే మన ఉపాసనను సాధించవచ్చు. Through action only you can accomplish devotion. ఈ అన్నింటి యందును కర్మ చాలా ప్రధానమైనటువంటిది. Of the three, action is most important. కర్మ చేయక ఎట్టి ఉపాసనను మనం చేయలేము. Without action, you cannot worship. ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము. Without devotion, you cannot attain ఈ wisdom. మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. The unity in this trinity is Atmic principle. కనుక మనము కర్మ వేరని ఉపాసన వేరని జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు. We should not consider devotion, action, wisdom separate and make certain changes to our convenience and దేహానుబంధిని get confused. కర్మం అనేటువంటి దేహానుబంధిని దేహంతో బంధింపబడినటువంటి కర్మ. The body is bound by action. జన్మంకు మూల కారణమే కర్మ. It's the action that's the main cause for birth. కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి. You have this human birth because of this karma action. కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి. First, we should pay our respect ఇది ఏ to karma. ఉపనిషత్తు యొక్క ప్రబోధలు. This is the teaching of Upanishad. తస్మై నమః కర్మణే. I offer my obeisance. ఓ for కర్మ action. నీకు మొట్టమొదట నమస్కారం అన్నాడు. O action, I pay my obeisance to you. ఎందుకోసమని? Why? నా చేత ఈ దేహము చేత ఈ కర్చరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నారు. I pay my respects to you because you should make this body start or get into good activity and good action. ఈ దేహము రావటమే కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ మనుష్యలోకమంతా కూడాను కర్మ చేతనే చుట్టబడినటువంటిది, కట్టబడినటువంటిది. The entire human society, human race is chained, bound by action. కర్మ అంటే ఏమిటి? What is action? ఏదో మనం చేతులతో చేసేటువంటి కర్మగా భావిస్తున్నాము. Not that what you do with our కాదు hands. కాదు. No.
మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే. The breathing process is action. దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాది. You do it effortless. నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి. You may sleep, but you continue to breathe. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏవే ప్రయత్నము చేయనక్కర్లేదు. You don't need to put in any effort to breathe. గుండె కొట్టుకుంటుండాది. Heart beats. ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా? Are you putting in any effort? లేదు. No. ఆ గుండె కొట్టుకోవటము సహజమే. Heart beats in a ఎట్టి natural way. ప్రయత్నములు లేకుండా, పురుష ప్రయత్నములు లేకుండా సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి. Without any human effort whatsoever, heart beats in a natural way. రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో. Blood circulates in the దీనికి body. నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు? What effort you are making for ఏ that? ప్రయత్నము అక్కరలేదు. Nothing is needed. కనుకనే ప్రయత్నము లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే. All that is done without any effort is karma or action. గాలి upasana లేకపోతే devotion. క్షణమైనా నీవు జీవించలేవు. You cannot live for a moment without గుండె air. కొట్టుకోకపోతే ఆ క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు. Without heart beat, you cannot live for a రక్తం minute. ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు. When the blood doesn't circulate, you cannot protect your కనుకనే body. సర్వము కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము. So everything is sustained because of కర్మనే మనకు activity. రక్షింపబడుతుంటుండాది. It is the one that protects you. కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి. Therefore, we should keep in view as the first step. కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు. Don't consider it little or low. కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు. Never take it mean either. కర్మ చాలా అధికమైనటువంటిది, It is an exalted ఉత్తమమైనటువంటిది, position. It's noble. అన్నింటికి మూల కారణమైనటువంటిది, It is the main cause for all. మూలాధారమైనటువంటిది. It is the primal basis. మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి. You have got the right on action, right from the primal basis to the Sahasrara, the top. కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం. Therefore, that which comes out of the Sahasrara, the terminal point, is prajnana, the spiritual wisdom. నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్, Constant integrated awareness. అదే ప్రజ్ఞానం. That is prajnanam. ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడాను జరుగుతూ ఉంటుండాలి. It is out of this constant integrated awareness everything happens. దానిని ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఏ వేదం చెప్పినది. This is Brahman as declared by Veda. ఏది బ్రహ్మ? What is Brahman? ఎవరి చేత కూడాను సృష్టింపబడినటువంటిది కాదు. It's not created by anyone. ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు. No one conducts it. సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది. It's the one that happens in a natural way. ఇది ఎవ్వరి అడ్డును చేయడానికి వీలు కాదు. No one can put any objection on the ఇది way. సహజమైనటువంటిది, It's quite natural. స్వాభావికమైనటువంటిది, It's quite natural. నిత్యమైనటువంటిది, It's eternal. సత్యమైనటువంటిది, Truth. నిరుపమాదమైనటువంటిది. No comparison. ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు. The nature of this Brahman is prajnana, constant integrated awareness. కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు. Today we think of integrated awareness, but not constant integrated awareness. ఈనాడు MBA పిల్లలంతా కూడాను ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు. MBA boys are thinking today of integrated rural development. రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? What is rural development? పల్లెల యొక్క అభివృద్ధి. The development in rural areas. ఏది పల్లె? What is a village? ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు. It's not the assembly of ఒక్కొక్క houses. దేహము కూడాను ఒక్కొక్క పల్లె. Every body is a village. ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే. Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses అన్నింటి there. యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్. That which makes you aware of this equality is మనస్సు constant తలచినప్పుడు integrated. కాళ్ళు కదిలిపోతున్నాయి. The moment mind decides things, legs start మనస్సు walking. సంకల్పించినప్పుడు చేతులు పని చేస్తున్నాయి. When mind decides, hands work. మనసు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి. When mind wants to see, eyes would see. మనసు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి. When mind desires, ears would కనుకనే listen. ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైనటువంటి మాస్టర్. Therefore, mind is the master of all senses. కనుకనే దేహం కిందది, Therefore, body is at the bottom. దానిపైన సెన్సెస్, Above the senses. దానిపైన మైండ్, Over that mind. దానిపైన బుద్ధి, Over that బుద్ధి intellect. పైన ఆత్మ. On the top, Atma. కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండినటువంటిది కనుకనే బుద్ధి,
బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. The intellect is so close to the spirit or Atma, therefore it's beyond మన the ఏవ senses. మనుష్యానాం కారణం బంధమోక్షో, మనస్సే అన్నిటికీ మూల కారణము. The mind is the cause for everything, bondage and liberation. దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే. Therefore it's the mind that makes the body to take సత్కర్మల చేత activity. ఆనందాన్ని అనుభవించేది మనసే. It's the mind that delights by taking దుష్కర్మల good చేత activity. దుఃఖించేది మనసే. It's the mind that feels sad because of bad కానీ activity. జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు. But there's no relationship between these two. ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడాను దేహమును మాత్రమే సంబంధించినటువంటిది. Therefore with this body, whatever you do, the action or devotion or wisdom, కర్మ that అనిత్యం, action is not permanent. భక్తి అనిత్యం, Devotion is not permanent, జ్ఞానం temporary. అనిత్యం. కానీ ఏమిటి వల్ల దేహం అనిత్యం The body is temporary. కనుకనే అనిత్యం సుఖం, అనిత్యం అసుఖం లోకం, అనిత్యం అసుఖం లోకం. Therefore, the whole world is temporary and there's no happiness, misery. మిమం ప్రాప్య భజస్వమాం. కనుకనే నీవు నిత్య సత్యమైన దాని నిమిత్తమై నీవు భజించు. Therefore, you worship in order to know that eternal truth. కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది. So, it's the action that directs you. ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి. Basing on action, there develops devotion. ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి. As devotion grows more and more, wisdom పుట్టినప్పుడు unfolds. చిన్న పసిబిడ్డ, చైల్డ్. At the time of birth, one is a child. 10 years కు ఈజ్ బాయ్, At the age of 10, he is a boy. 30 years కు ఈజ్ మ్యాన్, At the age of 30, he is a man. 75 years కు ఈజ్ గ్రాండ్ ఫాదర్. At the age of 75, he is grandfather. బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నలుగురు ఒక్కడే కానీ వివిధ రూపములు వివిధ నామములే, ఇవి భిన్నమైనటువంటివి కాదు. Therefore, child, boy, man and grandfather are one and the same. కనుకనే నేను పూర్వం చెప్పాను, Bhagavan said that ఆత్మ నుండి అహం పుట్టింది. out of the spirit came the aham or ego. ఈ అహం నుండి మనసు పుట్టింది. Out of this ego, mind is born. మనసు నుండి వాక్కు పుట్టింది. Out of this mind, the word. కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు. And therefore, this ego is the son of Atma, the spirit. నాట్ ఈగో. Aham is the son of Atma. ఈగో ఈజ్ సపరేట్. Aham. ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం, నేను నేను నేను. This aham, I is the son of Atma, అనగా the ఈ spirit. నేను అనేటువంటిది మొట్టమొదటి పేరు భగవంతునకు. Therefore, this I-ness, this I is the first name of God. ఇంతకంటే మరొక పేరు లేదు. There's no other name beyond it. ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు ఈ అహం. This I is the first name and not కనుక Om. ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది. Therefore, this I is కనుక ఈ born. అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. Therefore, this I-ness is the son ఆత్మ of నుండి Atma. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది. Out of this I-ness, mind కాబట్టి is born. మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. So, mind is the grandson of the spirit, Atma. మైండ్ నుంచి వాక్ పుట్టింది. And out of the mind came కనుక the word. వాక్కు అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. Therefore, the word is the great grandson of వాక్కు, the spirit. మైండ్, అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి. Therefore, the word, ఇదంతా the mind ఆత్మ and ego. కుటుంబమే. They all belong to family of కనుక Atma. మైండ్ ఎందుకు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి. Therefore, you should have Atmic feeling in the mind. అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావము ఉచ్చరించాలి. You should also spell out, speak out with Atmic ఈ feeling. అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి. In the spirit of I-ness, it is the spirit that should ఆత్మ reflect. అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే. So, the spirit, Atma, has got the relationship with these three. కాబట్టి ఒకే ఫ్యామిలీ. They all belong to same family. ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గము. We should not fragment this family. It is a contradictory ఇది approach. మోడర్న్ ఏజ్, ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి. This is the effect in this modern age. ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటాది. What sort of unity is there among the members of the కానీ family? ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది. When once it is split into pieces, naturally they lose the strength. దీంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
Here there's so many threads కనుకనే interwoven. దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు So కాదు. no one cut ఇది it. చాలా గట్టిగా ఉంటుండాలి. It's so strong. కానీ దీనిలో ఒక్కొక్కటి థ్రెడ్స్ వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే. On the other hand, if you separate out the threads, you can cut it off with a finger. కనుకనే ఉమ్మిడి కుటుంబములను మనం భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం. The joint family is split today into separate families. Therefore we are weak. ఆత్మ, అహం, మైండ్, వాక్కు ఇవంతా కూడా కుటుంబమే. Therefore, the Atma, the I-ness, the mind and the word కానీ belong to ఈ same family. నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ. But they all have joint common ఆ property. కామన్ ప్రాపర్టీ యావది? What is that common అది property? ఏ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. This common property of మైండ్ this లో ఉండి, family. ఆత్మలో ఉంటుండాది, వాక్కులో ఉంటుండాది, ఇంకా అహంలో ఉంటుండాది. The common property of all the four members of the family is constant కనుకనే integrated awareness. వేదమునందు అహం బ్రహ్మాస్మి, So it is said, I am Brahma. ప్రజ్ఞానం బ్రహ్మ, Awareness is Brahma. అయమాత్మ బ్రహ్మ, అయాం ఆత్మ అండ్ బ్రహ్మ. I am Atma Brahma. I am Atma and Brahma. కనుకనే ఇవన్నింటి ఎందుకును ఏకతత్వాన్ని కూడా నువ్వు ప్రబోధిస్తూ వచ్చి, All of them teach the same principle of unity. కనుకనే ఈనాడు Today, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు. we cannot believe what is said today when they say that brotherhood of man. బ్రదర్హుడ్ అందరు కూడా సోదర భావం అనుకుంటారు. We say that ఈ there's సోదర fraternity. భావంలో కలిసిమెలిసి ఉండేటువంటి వారంతా ఎంతమంది సుప్రీం కోర్టు వరకు పోయి జగడాలు వేయటం లేదు. Though they say brotherhood of man, they go to Supreme ఈ Court. బ్రదర్స్ లోపల కూడా ఎంత భేదాభిప్రాయం కలిగి దేశాలు పూనుకుంటున్నారు. Among the brothers, there's hatred and difference of opinion. కనుక బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దానికంటే ఏకాత్మ భావం అనేటువంటిది, ఏకభావము, ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమైనటువంటిది. Beyond this brotherhood of man, the principle of unity, oneness is much more important. కనుక అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. It's only same Atma ఈ present in భావం all. మనలో ఆవిర్భవించినప్పుడు దేశమునకు అవకాశమే లేదు. When once this feeling is there, there's no scope for hatred. కనుక మనము అన్నింటి ఎందుకును ఒక విధమైనటువంటి ఒక మాయలో పడిపోయి, ఇది మాయ 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 అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారు, కానీ అది మాయ కాదు, నీ భ్రమనే. In fact, we're deluded. We're an illusion. In fact, it's no illusion at నీ all. సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు. You don't have faith in your own truth. నిన్ను నీవు You విశ్వసించలేకపోతున్నావు. have no faith in yourself. ఇది కారణం ఏమిటి? Why? ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది. You have lost your self-confidence. Therefore, you have this disbelief. ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం. On the other hand, we are growing more and more. So far as body నా తల్లి, attachment is నా concerned. తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం. We have this body attachment. We are bound by that. We say my family, my father, my mother and so on. శిష్టుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద. Mother Yashoda came to Krishna and said, you have eaten mud, open your mouth. కానీ నోరు తెరిచాడు. He opened his mouth. 14 లోకములు కూడా కనిపించింది. All the 14 worlds appeared there. కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు. This foolish mother didn't believe that. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తెలుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను పరస్థలము. తనకు తానే భ్రమించుకుని పోతుండాలి. She went on imagining, thinking like this. Is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either? తనకు తానే నమ్మలేకపోతుండాలి. She couldn't have any తనను belief in తాను herself. నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు? When you have no faith in yourself, how do you believe others? How do you develop faith in కనుకనే God? మొట్టమొదట ఫెయిత్, కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. Therefore, we should develop ఆ self-confidence in the సెల్ఫ్ first place. కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేటువంటిదే కర్మ. Therefore, it is action that helps us to develop ప్రతి యాక్షన్ self-confidence. కూడా ఒక రియాక్షన్ ఉంటుండాలి. Self-confidence, there is a ప్రతి reaction. సౌండ్ కూడా ఒక రీసౌండ్ ఉంటుండాలి. For every sound, there is resound. కనుకనే రీసౌండ్, రియాక్షన్, రిఫ్లెక్షన్ అన్నిటి కూడా రియాలిటీ యొక్క ప్రిన్సిపల్. Therefore, reaction, reflection, resound belong to this
the spirit రియాలిటీ of the reality. కనుక ఇవన్నీ కూడా నువ్వు రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది? When there's no reality, where do you get the reflection? రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? Without reality, where is నేను resound? సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది. Unless I make sound, you don't get కాబట్టి resound. రియాలిటీని మార్చడానికి వీలు కాదు. So you can never change the reality. కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం, That is true divinity. అది ప్రజ్ఞానము. That is constant integrated awareness. అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది. That you can attain it through the path of ఉపాసన devotion. అనగా ఏమిటి? What is upasana? ఈ ఉపాసన అనేక మార్గంలో చెప్తూ వచ్చింది. There are various paths. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహమాత్మ నివేదనం. friendship and ఎన్ని surrender. దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు. We can worship in కానీ varied ways. అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం. Most important of all, the fundamental basis is friendship. Sneha. రియల్ ఫ్రెండ్, Real friend. సెల్ఫ్లెస్ ఫ్రెండ్ Selfless friend. గాడ్ ఒక్కడే. God is only the real friend. తల్లైనా Selfless కొంతవరకు friend. స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది. Mother loves with some తండ్రి అయినా selfishness. ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు. Father loves with selfishness. వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది. Wife also loves కానీ with selfishness. దైవమునికి ఎట్టి స్వార్థము లేదు, But God is ఎట్టి selfless. స్వప్రయోజనము లేదు. No self-interest. నిరంతరం కూడాను అర్పితము అర్పితము అర్పితమే. All the time He gives and gives and gives. కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే. God is the only కనుకనే selfless అట్టి real పరమాత్మ friend. చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. So we should develop friendship with God. ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం. This friendship will be followed by self-surrender. అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి. Prior to the surrender, there should be friendship. రామును సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకొని అంత కార్యాన్ని సాఫల్యం చేసుకున్నారు. Rama and Sugriva developed a thick friendship between themselves. That led to the achievement of the ఆ task later. ఫ్రెండ్షిప్ బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు. If the friendship is not that strong, Sugriva would not have అందువల్లనే taken the task. కార్యం పూర్తి జరిగిన తర్వాత రాములు చెప్పాడు, మేము నలుగురి అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, 6 మంది అన్నదమ్ములం మేము అన్నారు. After the entire work is done, Rama said, we thought we are only 4 brothers. No, we are 6. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. Rama, Lakshmana, Bharata, Shatrugna, కిష్కింధ 4 నుంచి brothers. వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు, We have another brother from అతనే Kishkinda. సుగ్రీవుడు. He's లంక Sugriva. నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు. We have మేము one అందరూ brother. చేరి 6 మంది అన్నదమ్ములము అన్నారు. One brother from Kishkinda, Sugriva. Another brother from Lanka, Vibhishana. Total 6 brothers. కనుకనే మేము పంచప్రాణములుగా అనుకున్నాము. We thought we are only కాదు కాదు 6 ప్రాణములుగా మేము జీవిస్తున్నాము. we are 6 life principles. సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు. Without Sugriva, we wouldn't have known. విభీషణుడే లేకపోతే రావణి వద సంహారం Without Vibhishana, it would not have been possible to కనుకనే do Ravana. అన్నింటి ఎందుకు అన్ని విధమైన శక్తి చేరి ఉంటుండాలి. There is mighty power in every ఈ factor. సర్వశక్తులు కూడాను దైవ శక్తులే. All this power is divine. కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది. You need some toothpick that is useful at least. ప్రాణమున్న మనిషి లోకంలో పనికిరాడా? Don't you think that man who is కనుక alive ఎవరిని is మనం useless? ద్వేషించకూడదు. So don't hate anybody. అద్వేష్ట సర్వభూతానాం. Don't hate anybody. ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు. We should not differentiate people. అందరినీ ఏకం చెయ్యాలి. We should make them united. ఈ ఏకత్వంలో ఉండినటువంటి యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది. There lies in unity all the strength and sanctity. అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను, యూనిటీ ఇన్ డైవర్సిటీ. What Bhagavan tells us, unity in diversity. బీయింగ్స్ ఆర్ మెనీ, Beings are many, బట్ బ్రెత్ ఈజ్ వన్. but breath is one. నేషన్స్ ఆర్ మెనీ, Nations are many, ఎర్త్ ఈజ్ వన్. earth is one. Jewels are many, Jewels are many, gold is one. gold is one. Stars are many, Stars the are sky many. is one. Sky is one. కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వమైనటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి. When the humanity stands one, they will know the divinity as one అట్టి principle. దైవత్వాన్ని మనం గుర్తించాలంటే
ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి. Therefore, to know such divinity, we have to follow these three ఈనాటి paths. భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము ఇవన్నీ కూడా కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే. The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion. అయితే మనం అనుకున్నటువంటి దానిని సాధించలేకపోతున్నాం. దీనికి కారణమేమి? Yet we are not able to achieve our target. Why? కానీ భక్తి యొక్క ప్రభావంతో ఆవిర్భవించినటువంటి యొక్క పలుకుల యొక్క ఆచరణ మనలో లేకపోవటమే మూల కారణము. Because what all we say out of devotion, we don't practice. రామభక్తులము అని అనుకుంటున్నాము. We think we are devotees of Rama. కానీ రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా? But are we practicing all that is practiced by Rama? రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా? Rama followed the command of his father. Do we do that? భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు. ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా? He has demonstrated unity among the all four brothers. Are we doing ఆడిన that? మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు. దాన్ని మనం ఆచరిస్తున్నామా? He kept up to the promise. He left the kingdom and మన went to సత్యాన్ని మనం forest. పాటిస్తున్నామా? Do we observe truth? మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా? Do we keep our promise? లేదు. No. రామభక్తుడు అంటే ఇంకేం భక్తుడు? Then how do we say that we are devotees of Rama? పేరుకు రామభక్తులు కానీ పెన్నిధి అందు పార్ట్నర్షిప్ లేదు. We are only devotees of Rama for name's sake. నో పార్ట్నర్షిప్. But there's no partnership. ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు. But we don't have partnership with Rama. ఎప్పుడు వస్తుంది అది? When do you get it? అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది. When we conduct ourselves according to this command, we'll have authority, the right to have కృష్ణ partnership. భక్తులమని అంటున్నాము. కృష్ణ భక్తులమని అంటున్నాము. We say we're devotees of Krishna. కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా? But do we think of Krishna? Do we conduct ourselves according to his command? ఆచరించటం లేదు. No. ఇక కృష్ణ భక్తులు ఎట్టవుతాం? How do you say you're సాయి devotees? భక్తులమని అనుకుంటున్నాము. You say you are Sai సాయి Bhakta. ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు? Who is following ఎన్ని Sai's సంవత్సరం command? నుంచినో ఉంటున్నారు ఇక్కడే. They have been here over ఎన్ని years. ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే. They listen to so many ఇక్కడే discourses. పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే. They're permanent ఏం residents. ఆచరిస్తున్నారు? What is their practice? 1/4 లో 1/4 అయినా కూడా ఆచరించడం లేదు. Not even 1/4 they ఎట్ట practice. సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు? Then how do you call yourself that you would be వినటం కాదు recipient of ప్రధానము. this? Listening is not important. కేవలం చెప్పడం కాదు ప్రధానము. He's not speaking. That's సంకల్పించడం important. కాదు ప్రధానము. It's not that. ఆచరించడం ప్రధానము. Practice is most important. కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుధలో దీపపు వార్త వలన. Will ever the darkness be dispelled by the news of light? లైట్ను ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది? Without lighting the lamp, how do you drive out the darkness? నిరుపేదవాని పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత. Will ever a poor man be free from the poverty by listening to the economics and finance? ఆగొన్నవాని ఆకలి తీరునా పంచభక్షంబుల పాకము వినా. Will ever a person who is hungry, ఆకలిగా would it ఉన్నటువంటి ever వానికి be appeased? పంచభక్ష పరిమాణములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా? If a hungry person just watches the menu card, will ever the hungry be appeased? రోగంబు తీరునా Will sickness be relieved or cured? ఔషధ మహిమంబు అంత విన్నా. By just knowing the mystery of the medicine. అట్టనే మనము రామాయణాలు పఠిస్తున్నాము, భాగవతాలు పఠిస్తున్నాము, భగవద్గీతలు వర్ణిస్తున్నాము, ఇంకా పారాయణాలు చేస్తున్నాము. ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి? Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use of? ఇన్నము కూడాను భాగవత పారాయణం చేస్తూనే ఉంటారు, భగవద్గీత పారాయణం చేస్తూనే ఉంటారు. They go on విష్ణు reading. సహస్రనామాలంతా కూడా ఉచ్చరిస్తుంటారు. They also chant Sahasranama. ఇవన్నీ కూడాను కేవలము గ్రంథ పరిచయాలు మాత్రమే. It's only textual information knowledge. కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నువ్వు రావాలి. But you need practical ఈ knowledge. ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు. It's enough if you practice one. కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి. It's a matter of shame to call ourselves devotees. ఏదో ఉన్నారు సమీపం లోపల, We are so close anyway. పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటుండారు. We are there like frogs కానీ close దూరం to నుంచి clouds. వస్తున్నాయి తుమ్మెదలు, ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి. But honeybees come from far off places and draw the ఇక్కడ nectar. నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్. Here the near and నియర్ dear. ఉన్నది కానీ డియర్ లేదు.
You are near, but you are not dear. ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు. That those honeybees are dear, but కానీ they are మనం not near. అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి. But both dear and near are essential. ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. To make every effort to practice one at least. ఆచరణలో లేనప్పుడు When it's not practiced, ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని. you may listen to any number of discourses. It's like a tape recorder. ఈ టేప్ రికార్డును చూస్తుంటే దాంట్లో ఏమీ నీకు వినిపించవు. When you watch the tape recorder, you don't hear ఆ anything. రికార్డ్ టేప్ ను కట్ ముక్కలుగా కత్తిరించు, దాంట్లో ఏమీ మనకు కనిపించవు పదాలు. Even if you cut the tape into number of pieces, you కానీ don't ఆ hear. టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు, ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తూ ఉంటుంది. But when you connect it with the current flow, you can listen to the sound. కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి. Therefore, all the feelings in your heart have got to be connected to the God. అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాయి. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి. All the collection of matter must lead to connection with God. అప్పుడే నీవు దాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వాడవుతావు. Then it leads to selection. You will be selected. ఆ సెలెక్షనే నీ యొక్క ఇష్టము. That selection is అది ఏ what you like. ఇచ్ఛాశక్తి. That is ఆ ichha. ఇచ్ఛాశక్తియే క్రియాశక్తిగా మారుతుంది. That is ఈ the will. క్రియాశక్తియే జ్ఞానశక్తిగా రూపొందుతుంది. Therefore, the desire కనుక will ఈ lead to action ఇచ్ఛాశక్తి, and క్రియాశక్తి, wisdom. జ్ఞానశక్తి ఈ మూడింటి యొక్క స్వరూపంలే కర్మ, ఉపాసన, జ్ఞానములు. Therefore, ichha shakti, the one that you desire, leads to kriya shakti, action that gives the jnana shakti, wisdom finally. కనుక ప్రతి కర్మ కూడాను చిత్తశుద్ధిగా మనం చెయ్యాలి. So, we should do every activity with ఏది purity of heart. చేసినప్పటికీ ఇది భగవత్ కర్మగా మనం విశ్వసించాలి. Whatever we do, we should take it divine. సర్వకర్మం భగవత్ ప్రీత్యార్థం చాలా సులభమైన మార్గము. Easy path is to offer all actions to God. అది తప్పక భగవంతునికి చెందిపోతుంది. Certainly they will reach God. కనుక కర్మ, ఉపాసన, జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు. Therefore, action, devotion, wisdom are not separate and అన్ని different. కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి. All the three are one and the same. కనుక దీంట్లో భిన్నత్వం అనేటువంటి ఏమాత్రము లేదు. There's no difference at all. రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును, The names and forms may be కానీ different. ఆత్మతత్వం ఒక్కటే. But the principle of Atma is ఈ same. విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి In full faith in this Atma which is దివ్య one, మార్గంలో ప్రవేశించి we should enter in the pathway. దైవత్వాన్ని అనుభవించటము ప్రతి మానవునికి నీ ప్రధానమైనటువంటి అర్హత, అదే అధికారము. It is the right, it is our authority to experience the divinity by treading along this path. గోవింద హరి గోపాల హరి హే గోపి గోప బాల. గోవింద హరి గోపాల హరి హే గోపి గోప బాల. गोविंद हरे गोपाल हरे गोपी गोपबाला గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోల. गोविंद हरे गोपाल हरे हे मुरली गान लोला గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోల. गोविंद हरे गोपाल हरे हे राधा रमण लोला గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోల. गोविंद हरे गोपाल हरे हे राधा रमण लोला గోవింద హరే గోపాల హరే హే నంద గోప బాల. गोविंद हरे गोपाल हरे हे नंद गोपबाला గోవింద హరే గోపాల హరే హే నంద గోప బాల. गोविंद हरे गोपाल हरे हे नंद गोपबाला
గానలోన గోవింద హరే గోపాల హరే హే రాధా రమణ లోలా గోవింద హరే గోపాల హరే హే నంద గోపబాల